ఏం పెదనైనా బాగుండావా? బాగున్నానైనా. హైదరాబాద్ లో ఏం పని చేస్తున్నావు నాయనా? నువ్వు నడుచుకుంటా రావడమే కరెక్ట్లే. అయ్యో అయ్యో అయ్యో, ఇటు తాగుడు కోసం నా చైన్ అమ్మేసి నా కాపురాన్ని నాశనం చేసేసాడమ్మా. నాశనం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, సాగు చేస్తున్నాను నేను అనుకుంటున్నానే. ముగుడు మందు అలాగే తాగుతారా? మందులో నీళ్లు కావాలిగా, ఒక బాటిల్ నీళ్లు తీసుకున్నా. నీళ్ళు అమ్మే ఫ్యామిలీ బతికింది, అవునా కాదా? అవును. లెక్క పెట్టుకో. 1 4 గ్లాసులు తీసుకున్నా, గ్లాసులు అమ్మే ఫ్యామిలీ బతికిందా లేదా? 2 నంచుకోవడానికి ఒక మిక్చర్ ప్యాకెట్ తీసుకున్నా. 3 తాగింది బయటకు రాకుండా ఉన్న కోసం ఘాటుగా ఒక ఊరగాయ ప్యాకెట్ తీసుకున్నా. 4 తాగింది డబ్బులు ఇవ్వడానికి కింగ్ సిగరెట్ తీసుకున్నా. 5 ఇవి తాగి పక్కన వేస్తే అమ్ముకున్నోడికి 10 రూపాయలు ఆదాయం. 6 నీ చైన్ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయి? 1 కుటుంబం. నేను తాగడం వల్ల 6 కుటుంబాలు బాగుపడ్డాయి. నువ్వు గొప్ప నేను గొప్ప. హలో హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తిరుపతి పక్కన ఉండే ఎంగడిగిరి నుంచి మాట్లాడుతున్నా. మీ చేతిలో ఏముంది? నా చేతిలో పైప్ ఉంది, దాన్ని మీ గువ్వలో పెట్టుకోండి. ఎవరు అదే ఫోన్ అరుస్తుంటే ఎత్తకుండా? హలో హలో హలో, ఎవరయ్యా? మీ ఇంట్లో నుంచి పిల్లాడు ఫోన్ చేసి పైపు గువ్వలో పెట్టుకోమంటున్నాడా? ఇదేనా మీ పెంపకం? అవునా, ఎంతసేపు అని చెప్పి 15 నిమిషాలు అవుతుందా? మరి 15 నిమిషాలుగా ఏం చేస్తున్నావు? పెట్టుకో. నీకు అమ్మ అంటే ఇష్టమా, నానంటే ఇష్టమా? అమ్మతో కూడా రా. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడతా. కాంపిటీషన్ ఎంత ఉందో తెలుసంటారా నీకు? ఈ కాంపిటీషన్ లో గవర్నమెంట్ జాబ్ అన్నావు అనుకో బొక్క అయిపోతావు. అయితే బిజినెస్ చేస్తా. ఇన్వెస్ట్మెంట్ ఉందా? నేను ఎలాగోలా చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టావే అనుకో, అది లాస్ అయిందంటే బొక్క అయిపోతావు. ప్రైవేట్ జాబ్ చేస్తా. మనకి ఏబిసిడీ అన్న వచ్చంటారా సరిగా? నీకుండే నాలెడ్జ్ ఒక్క నా కొడుకు కూడా ప్రైవేట్ జాబ్ ఇడు. అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా. అరే బాబు, అర్థం అక్కడ చూసుకోరా. అప్పుడప్పుడు నీ మొహం చూసి నేనే భయపడుతుంటాను. నీ మొహానికి ఎవరన్నా పిల్లని ఇస్తారంట రబ్బా ఒకడాగా. అరే కొత్త చెప్పులు ఎగాని దిగా అనుకో, నీకు తీసిచ్చే దిక్కు కూడా లేదు. నీకోసం వయసు దగ్గర మాత్రలు తీసుకొచ్చేసా. మింగేమనుకో నీ వయసు అట్టా తగ్గిపోతే. అవునా, అయిపోయావా రత్తాలు? ఎక్కువ మింగ బాగా, ఒక మాత్రకు 5 సంవత్సరాలు తగ్గుతావు. 2 సమోసా తింటావా? పార్సలా తినేస్తానా? మామా పార్సల్. ప్రభు, ఈ రోజు మన రాజ్యంలో వచ్చి మీ పోలుకులతో ఉండే ఒక యువకుని చూశాను. ఏది ఒకసారి పిలిపించండి. మహారాజుకు వందనాలు. వందనాలు వందనాలు. మా నాయన మహాబలోడు కాదు, అచ్చం నా పోలుకులతో దించేశాడు. మీ అమ్మ ఇప్పుడు పని చేసింది మా దర్బారులో. మా అమ్మ పని చేయలేదండి, మా నాయన పని చేశాడు. బాబయ్యా 2 రోజులుగా ఆకలేస్తుంది బాబయ్య. ఒక్క మెతుకు కూడా తెలియదు బాబయ్య. ఒక్క 10 రూపాయలు ఉంటాయి బాబయ్య. 500 చేంజ్ ఉందా? ఉంది బాబయ్య. మరి దాంతో తిను, నన్ను ఎందుకు అడగడం? బంగారం, నువ్వు ఉదయాన్నే డబ్బులు ఇచ్చి 24 క్యారెట్ నెక్లెస్ తీసుకురమ్మన్నావు, కానీ నాకు అది నచ్చలేదురా బంగారం. అందుకే నీకోసం ప్రేమగా 22 క్యారెట్ నెక్లెస్ తీసుకొచ్చాను రా బంగారం. దానికే కోపం నా మీద? నీకు నచ్చకపోతే చెప్పు, ఇప్పుడే రెట్ నుంచి డబ్బులు తీసుకొచ్చేస్తా. నీ వల్లే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. నేను జస్ట్ ముద్దు పెట్టా, దానికే వచ్చేస్తుందా ప్రెగ్నెన్సీ? అందరూ ఇలాగే చెప్తే ఎలా అమ్మా? అమ్మా, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానమ్మా. ఈవిడేనమ్మా మీ కోడలు. అత్తమ్మ కాళ్ళు మొక్కల బంగారం. లవ్ యూ రా. పెద్దయినా ఒక బ్రెడ్ ఆమ్లెట్ కారం తక్కువ. ఓకే సార్. కారం తక్కువ. ఓకే సార్. కారం తక్కువ అని చెప్పా కదా, అయినా కానీ ఓ అని వేస్తా ఉన్నావు కారం. నువ్వేం చెప్పావురా? కారం తక్కువ. నేనేం చేస్తున్నా? కారం ఎక్కువ వేసేస్తున్నావా? నువ్వు కారం తక్కువ చెప్పినా నేను వేస్తున్నా అంటే దానికి అర్థం ఏంటి? ఏంటి ఇది? నీకు కాదు, నీకు ఇచ్చేంత వరకు గుద్ద మూసుకొని ఉండరా అని అర్థం. మాటి మాటికి లుంగిని చూసుకుంటున్నావా? ఏం లేదండి, ఊళ్ళో అందరూ కూడా కట్టుకుని దాన్ని బాగా చూసుకుంటున్నారండి. ఎందుకంటే కట్టుకుని లుంగిని బాగా చూసుకుంటానండి. నువ్వు లుంగినే చూసుకో, అక్కడ నీ పిల్లని వేరే వాడు చూసుకుంటాడు. సిగ్గుందా నీకు? పెళ్ళి కూడా సిగ్గు లేకుండా కూర్చొని తుడుస్తున్నావు. నాన్న మరేమో నిలబడుకొని తుడుగురా, ఈజీ. 140 కోట్లు ఉన్నారండి మన దేశంలో. మరి 6 మెడల్స్ ఏంటండి? ఇటుపోతున్నారు మన యూత్ అంతా. నైనా నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం, నేను నేర్చుకునేదా? బుద్ధి మూసుకొని చదువుకో. నేను సంకనాగదాం అనుకుంటున్నావా స్పోర్ట్స్ ఆడి? మరి 6 మెడల్స్ అంటే చాలా తక్కువ అండి. దేవుడా, మా ఆయనకుండే సమస్యలన్నీ ఒక్క సెకండ్ లో మాయమయ్యేటట్టు చూడు స్వామి. నువ్వు ఉన్నావయ్యా. అరే ఆ స్టాండ్ వేసుకుంటారా, పడతారు. ముసలోడా, ఈ స్టాండ్ కంపెనీ వాడిచ్చింది. వేసుకుంటా దించుకుంటా. నీకు అవసరం అంటారా ముసలి నక్క?
పెద్ద అయినా కంపెనీ వాడొచ్చి లేపుతాడులే పిల్ల కొంక. ఒక టీ పెట్టుకోరావే. ఇదో నీ చేతితో టీ పెడితే స్మెల్ తోనే కడుపు నిండిపోద్దే. మర్చిపోయా, ఉదయాన్నే అనవసరంగా తిట్టేసా గానీ ఇది తీసుకొని ఏమన్నా తీసుకోరా బంగారం. సారీ రా. సరేలే, ఫస్ట్ ఆ గ్లాస్ ఇవ్వండి, తాగేసి ఇస్తాలేవే. ఇటువంటి కోపంలో దాంట్లో 2 చుక్కలు విషయం వేసా. ఈ షర్ట్ చూడండి సార్, బాగుంటది మీకు. ఇదా సార్ అమెరికా నుంచి వచ్చిన సరిగ్గా చూపిస్తున్నావు కదా. అబ్బా, ఈ షర్ట్ లో చూడరా ఎంత బాగున్నాడు. హీరో హీరో ఉన్నట్టున్నావా. మీరు మాట్లాడకుండా ఈ షర్ట్ తీసేసుకోండి. కానీ ఈ షర్ట్ ఇంటికాడ నుంచి చేసుకొచ్చా. సుబ్బారా సుబ్బారా వస్తున్నానా నేనా. ఏంటి లారీ గుద్దిందా? గుద్దలేదు. అయ్యా ఇటు గుద్దలేదంట.